హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ దీపావళి. క్రాకర్స్ కొంచెం మంచిగా కాల్చుకోండి అండ్ జాగ్రత్తగా కాల్చుకోండి. పక్కనే ఒక బకెట్ నీళ్ళకు కూడా పెట్టుకోండి. అరే నీ అబ్బా. ఓకే, లెట్స్ బ్యాక్ టు ద వీడియో. వీడియోలో ఏంటంటే అసలు నామినేషన్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేశాడు బిగ్ బాస్, అసలు నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది, ఎవరెవరు నామినేషన్స్ లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం. అసలు నామినేషన్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయిందంటే, ముందు కెప్టెన్స్ ఇద్దరిని పిలిచాడు బిగ్ బాస్, లైక్ సుమన్ శెట్టి గారిని అండ్ గౌరవ్ గారిని. వాళ్ళిద్దరిని ఒక ప్లేస్ పిలిచి ఒక 2 ఏరియాస్ లో ఒక 2 కార్డ్స్ పెట్టాడు. ఆ కార్డ్స్ వాళ్ళిద్దరు తీసుకున్నారు. అండ్ తీసుకున్నాక ఆ కార్డ్స్ మీరు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి ఇవి నామినేషన్స్ లో మెయిన్ పవర్స్ వస్తాయి అంటాడు బిగ్ బాస్. సో ఇమాన్యువల్ కి ఏమో సుమన్ శెట్టి అని ఇస్తాడు అండ్ గౌరవ్ తీసుకెళ్లి ఆయిషాకి ఇస్తాడు. అండ్ ఇక్కడ వరకు నిన్న నైట్ ప్రోమోలో చూసాం. అండ్ ఈ రోజు మార్నింగ్ ప్రోమోలో ఏం చేస్తారంటే, హౌస్ మేట్స్ లో వీళ్ళిద్దరు లోపలికి వెళ్తారు. బల్క్ ఆఫ్ బెలూన్స్ ఉంటాయి, చాలా బెలూన్స్ ఉంటాయి. ఆ బెలూన్స్ మొత్తం పగలగొట్టాలి వీళ్ళిద్దరు వెళ్ళి. ఆ బెలూన్స్ లో కొన్ని చిట్టీలు ఇస్తాడు. ఆ చిట్టీలు ఎవరికి ఎన్ని దొరుకుతాయో అవి మొత్తం తీసుకొని బయటికి రావాలి. అండ్ ఈ ట్విస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఎందుకంటే అందరికీ ఛాన్స్ ఇవ్వకుండా కొంతమందికి ఛాన్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎవరు క్లోజ్ వాళ్ళకి మాత్రం ఇస్తారు కాబట్టి ఇది ఇలా ప్లాన్ చేశారు. సో నెక్స్ట్ ఎవరెవరికి ఏమేమి దొరికినాయో చూద్దాం. ఇప్పుడు ఆయిషాకి ఎక్కువ పవర్స్ దొరకలేదు, ఓన్లీ 3 అంటే 3 దొరికినాయి లేడీ కాబట్టి. తనకి ఏమేమి దొరికినాయో కానీ మంచిగా దొరికినాయి. లైక్ ఒకటేమో డైరెక్ట్ నామినేషన్ చేయొచ్చు, ఒకళ్ళ ఇద్దరు నామినేషన్ చేశారన్న సంబంధం లేకుండా. అండ్ ఇంకో 2 కార్డ్స్ వచ్చేసి ఓన్లీ సింగిల్ పర్సన్ నామినేషన్ చేయాలి, దానికి ఇవి 3 వచ్చాయి. అండ్ ఇమాన్యువల్కి వచ్చేసి డైరెక్ట్ నామినేషన్ అయితే ఏం రాలేదు, బట్ ఇద్దరిని నామినేషన్ చేయొచ్చు అని చెప్పేసి 2 చీటీలు వచ్చినాయి. అండ్ ఒకళ్ళని నామినేషన్ చేయాలి అని చెప్పేసి 3 చీటీలు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరెవరికి ఇచ్చారో చూద్దాం. కళ్యాణ్కి ఇచ్చాడు, అండ్ దివ్యకి ఇచ్చాడు, తనుజాకి ఇచ్చాడు, రీతుకి ఇచ్చాడు, అండ్ రమ్య కూడా ఇచ్చాడు. అనూహ్యంగా రమ్యకి ఇచ్చాడు. నేను ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తాడేమో అనుకున్నా. సో ఇమాన్యువల్ ఈ 5 మెంబర్స్కి ఇచ్చాడు. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశపడకు, ఊకోగా సార్. నీ ఉద్దేశం నాకు అర్థమవుతావు. ఆయిష ఎవరెవరికి ఇచ్చిందంటే, ఒక కార్డ్ ఏమో సంజనా గారికి ఇచ్చింది, అండ్ ఇంకోటేమో సాయికి ఇచ్చింది. అండ్ డైరెక్ట్ నామినేషన్ చేసేదేమో తనే ఉంచుకుంది. సో తను ఇప్పుడు ఎవరిని డైరెక్ట్ గా నామినేషన్ చేస్తే తను డైరెక్ట్ నామినేషన్స్ లో ఉంటుంది, ఇంకా వేరే వాళ్ళతో సంబంధం లేకుండా. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీనే బల్బ్. సో ఆయిషా కార్డ్ ఎవరి మీద ఉపయోగించిందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం?